నీ లైఫ్‌ని కంట్రోల్ చేయడానికి రిమోట్ వేరే వాళ్ళ చేతిలో పెట్టి, కమ్ ఆన్ ప్లే అంటే బావుంటుందా? అన్‌ఫెయిర్ కదా! రైట్ కాదు గదా! అస్సలు రైట్ కాదు గదా! కానీ మోస్ట్ ఆఫ్ ది మన లైఫ్‌లో మనం చేసేది ఇదే. లైఫ్ మనదే. కానీ దాన్ని రిమోట్ తీసుకెళ్ళి జనాల చేతిలో పెడుతూ ఉంటాం. వాళ్ళు దాని ఇష్టం వచ్చినట్టు ఆడేస్తూ ఉంటే, దానికి మనం రెస్పాండ్ అయ్యి, రియాక్ట్ అయ్యి, పెయిన్‌ని ఫీల్ అయ్యి, ప్రెషర్ ఫీల్ అయ్యి, స్ట్రెస్ ఫీల్ అయ్యి, లైఫ్‌ని బ్రతకలేనట్టు లైఫ్ మీద విరక్తొచ్చేలాగా ఆ మూమెంట్ దాకా వచ్చేస్తూ ఉంటాం. దానికి ఒక పేరు కూడా ఇచ్చేస్తుంటాం. అటాచ్‌మెంట్. తప్పులేదు. యాజ్ ఎ మనుషులుగా మనుషులనేవాళ్ళు మనుషులతో అటాచ్ అవ్వాలి. కానీ ఆ అటాచ్‌మెంట్ రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళ చేతిలో ఇచ్చేసి ఇష్టమొచ్చినట్టు ఆడుకో అనే అంత అటాచ్‌మెంట్ మంచిది కాదు. డిటాచ్‌మెంట్ టు బీ హానెస్ట్‌లీ చాలా కష్టంగా, పెయిన్‌ఫుల్‌గానే ఉంటుంది. కానీ కంపేర్ విత్ ది పెయిన్‌తో పోల్చుకుంటే డిటాచ్‌మెంట్ ఈస్ 1000 టైమ్స్ బెటర్. అటాచ్‌మెంట్ అనే పేరుతో, ఆ ముసుగుతో నీ లైఫ్‌ని వేరే వాళ్ళు కంట్రోల్ చేయడం నో మ్యాటర్ ఎవరైనా కూడా. ఎంత స్ట్రాంగెస్ట్ బాండ్ ఉన్న పర్సన్ అయినా కూడా నీ లైఫ్‌ని వేరే వాళ్ళు కంట్రోల్ చేయడం ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. సరే నువ్వు చెప్పు. ఎన్ని సార్లు నీ లైఫ్ కంట్రోలు జనాల చేతిలో పెట్టేసావు? నిజంగా నిజం చెప్పు.